ఓం సాయిరామ్. సాయి భక్తులకు నమస్కారం. సాయి ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 34వ అధ్యాయం. ఊది మహిమ. డాక్టర్ గారి మేనల్లుడు, డాక్టర్ పిల్లే, శ్యామ మరదలు, ఇరానీ బాలిక, హార్తా పెద్ద మనిషి, బొంబాయి మహిళ. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము. ఊది ధరించినంత మాత్రమున ఎట్టి ఫలితములు కలిగెనో చూతము. డాక్టర్ గారి మేనల్లుడు. నాసిక్ జిల్లాలోని మాలేగాంలో ఒక డాక్టర్ ఉండెను. ఆయన వైద్యంలో పట్టభద్రులు. వారి మేనల్లుడు నయము కానట్టి రాచకురుపుతో బాధపడుచుండెను. డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయం చేయ ప్రయత్నించిరి. ఆపరేషన్ చేసిరి. కానీ ఏమాత్రము మేలు జరగలేదు. కుర్రవాడు మిగుల బాధపడుచుండెను. బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులను దైవ సహాయం కోరుమనిరి. షిరిడీ సాయిబాబాను చూడుమనిరి. వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యనని బోధించిరి. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి. బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసిరి. కుర్రవాణిని బాబా ముందుంచిరి. తమ బిడ్డను కాపాడుమని అధిక వినయ గౌరవములతో వేడుకొనిరి. దయార్థ హృదయుడగు బాబా వారిని ఓదార్చి ఇట్లనెను: ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు. కనుక హాయిగా నుండుడు. కురుపుపై ఊదిని పూయుడు. 1 వారం రోజులలో నయమగును. దేవుని యందు నమ్మకముంచుడు. ఇది మసీదు కాదు, ఇది ద్వారపతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును, ఆనందమును పొందెదరు. వారి కష్టములు గట్టెక్కును. వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టిరి. బాబా ఆ కురుపు మీద తన చేతిని త్రిప్పెను. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపచేసెను. రోగి సంతుష్టి చెందెను. ఊది రాయగా కురుపు నెమ్మదించెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయెను. తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడిచిరి. బాబా ఊది ప్రసాదం వల్లను, వారి దయాదృష్టి వల్లను రాచకురుపు మానిపోయినందులకు వారు మిగుల సంతసించిరి. ఈ సంగతి విని కుర్రవాణి మామయ్యగు డాక్టర్ ఆశ్చర్యపడి బొంబాయి పోవుచు మార్గమున బాబాను చూడగోరెను. కానీ మాలేగాంలోను, మన్మాడ్లోనూ ఎవరో బాబాకు వ్యతిరేకముగా చెప్పి అతని మనస్సును విరిచిరి. కావున అతడు షిరిడీకి పోవుట మానుకొని తిన్నగా బొంబాయి చేరెను. తనకు మిగిలియున్న సెలవులు అలీబాగులో గడపవలెననుకొనెను. బొంబాయిలో 3 రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని ఇంకను నన్ను నమ్మవా అని వినిపించెను. వెంటనే డాక్టరు తమ మనసును మార్చుకొని షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. అతడు బొంబాయిలో ఒక రోగికి అంటుజ్వరమునకు చికిత్స చేయుచుండెను. రోగికి నయము కాకుండెను. కనుక షిరిడీ ప్రయాణము వాయిదా పడననుకొనెను. కానీ తన మనసులో బాబాను పరీక్షించదలచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీకి పోయేదను అని అనుకొనెను. జరిగిన చిత్రమేమన సరిగా మనోనిశ్చయము చేసినప్పటి నుంచి జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగెను. డాక్టరు తన మనోనిశ్చయము ప్రకారం షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనం చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం అనర్చెను. బాబా అతనికి గొప్ప అనుభవము కలుగజేయుటచే అతడు బాబా భక్తుడయ్యను. అక్కడ 4 రోజులుండెను. బాబా ఊదితోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చెను. ఒక పక్షం రోజులలో అతనిని బీజాపూర్కు హెచ్చు జీతంపై బదిలీ చేసిరి. అతని మేనల్లుని రోగము ఆ డాక్టర్కు బాబా దర్శనమునకు తోడ్పడెను. అప్పటి నుంచి అతనికి బాబా యందు భక్తి కుదిరెను. డాక్టర్ పిల్లే. డాక్టర్ పిల్లే అనునాతడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు బాబాకు మిగుల ప్రేమ. బాబా అతనిని బాపు, అన్న అని పిలుచువారు. బాబా అతనితో ప్రతి విషయము సంప్రదించువారు. అతనిని ఎల్లప్పుడూ చెంతనుంచుకొనువారు. ఒకప్పుడు ఈ డాక్టరు గినియా పురుగులు అనగా నారీ పుండుచే బాధపడుచుండెను. అతడు కాకాసాహెబ్ దీక్షిత్తో బాధ చాలా హెచ్చుగానున్నది. నేను భరించలేకున్నాను. దీనికంటే చావు మేలని తోచుచున్నది. గత జన్మలో చేసిన పాపమును పోగొట్టుకొనుటకై నేను ఈ బాధను అనుభవించుచున్నాను. కాన బాబా వద్దకు పోయి ఈ బాధ నాపు చేసి దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసినదని వేడుమనెను. దీక్షిత్ బాబా వద్దకు వెళ్ళి ఆ సంగతి చెప్పెను. బాబా మనసు కరిగెను. బాబా దీక్షిత్కి ఇట్లనెను: నిర్భయుడుగా నుండుమనుము. అతడేళ్ల 10 జన్మల వరకు బాధపడవలెను. 10 రోజులలో గత జన్మ పాపమును హరింపజేయగలను. నేనిక్కడి నుండి ఇహపర సౌఖ్యములు ఇచ్చుటకు సిద్ధంగా నుండా అతడేళ్ల చావును కోరవలెను. అతని నెవరి వీపు పైననైనా తీసుకొని రండు. అతని బాధను శాశ్వతంగా నిర్మూలించదను. ఆ స్థితిలో డాక్టర్ను తెచ్చి బాబా కుడివైపున, ఫకీరు బాబా ఎప్పుడు కూర్చుండు చోట కూర్చుండబెట్టిరి. బాబా అతనికి బాలీసునిచ్చి ఇట్లనెను: ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకోము.
అసలైన విరుగుడేమనగా గత జన్మ పాపములు అనుభవించి విమోచనము పొందవలెను. మన కష్టసుఖములకు మన కర్మయే కారణము. వచ్చిన దాని నోర్చుకొనుము. అల్లాయే ఆర్చి తీర్చువాడు. వాని నెల్లప్పుడూ ధ్యానించుము. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పింపుము. అనగా సర్వస్వ శరణాగతి వేడుము. అటుపై వారేమి చేసెదరో చూడుము. నానాసాహెబ్ కట్టు కట్టెననియు కానీ గుణమివ్వలేదనియు డాక్టర్ పిల్లే చెప్పెను. బాబా ఇట్లనెను, నానా తెలివి తక్కువవాడు, కట్టు విప్పుము, లేనిచో చచ్చెదవు. అప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును. అప్పుడు నీ కురుపు నయమగును. ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రము చేసి దీపములు బాగు చేయుచుండగా అతని కాలు సరిగ్గా పిల్లే కురుపు మీద హఠాత్తుగా పడెను. కాలు వాచి ఉండెను. దానిపై అబ్దుల్ కాలు పడగనే అందులో నుంచి 7 పురుగులు నొక్కబడి బయటపడెను. బాధ భరింపరానిదిగా నుండెను. డాక్టర్ పిల్లే బిగ్గరగా ఏడవసాగెను. కొంతసేపటికి నెమ్మదించెను. అతనికి ఏడుపు, నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చుచుండెను. బాబా ఇట్లనెను, చూడుడు, మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. పిల్లే, కాకి ఎప్పుడు వచ్చుననెను. బాబా ఇట్లు జవాబిచ్చెను, నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. అబ్దులే ఆ కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి గొనుము. నీవు త్వరలో బాగయ్యెదవు. ఊది పూయుట వలన దానిని తినుట వలనను ఏ చికిత్స పొందకయే ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారముగా మానిపోయెను. శ్యామ మరదలు. శ్యామ తమ్ముడు బాపూజీ సావుల్ విహిర్ దగ్గర నుండువాడు. ఒకనాడతని భార్యకు ప్లేగు తగిలెను. ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చెను. చంకలో 2 బొబ్బలు లేచెను. బాపాజీ శ్యామ వద్దకు పరిగెత్తి వచ్చి సహాయపడుమనెను. శ్యామ భయపడెను. కానీ యథాప్రకారం బాబా వద్దకు వెళ్ళెను. సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయం కోరెను. వ్యాధిని బాగు చేయుమని ప్రార్థించెను. తన తమ్ముని ఇంటికి పోవుటకు అనుజ్ఞ నిమ్మనెను. బాబా ఇట్లనెను, ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు. ఊది పంపుము. జ్వరము గాని బొబ్బలను గాని లక్ష్య పెట్టనవసరం లేదు. మన తండ్రియును యజమానియు ఆ దైవమే. ఆమె వ్యాధి సులభంగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు. రేపటి ఉదయం వెళ్ళుము. వెంటనే తిరిగి రమ్ము. శ్యామాకు బాబా ఊది యందు సంపూర్ణ విశ్వాసం ఉండెను. బాపాజీ ద్వారా దానిని పంపెను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లలో కలిపి త్రాగించిరి. దానిని తీసుకొనిన వెంటనే బాగా చెమట పట్టెను. జ్వరం తగ్గెను. రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి ఉదయము తన భార్యకు నయమగుట చూచి బాపాజీ ఆశ్చర్యపడెను. జ్వరం పోయెను. బొబ్బలు మానెను. మరుసటి ఉదయము శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారం వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయుచుండుట చూచి ఆశ్చర్యపడెను. తమ్ముని అడగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేసెననెను. అప్పుడు ఉదయం వెళ్ళు, త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ తెలుసుకొనగలిగెను. టీ తీసుకొని శ్యామ తిరిగి వచ్చెను. బాబాకు నమస్కరించి ఇట్లనెను, దేవా, ఏమి నీ ఆట? మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగచేసెదవు. తిరిగి దానిని శాంతింపచేసి మాకు నెమ్మది ప్రసాదింతువు. బాబా ఇట్లు జవాబిచ్చెను, కర్మ యొక్క మార్గము చిత్రమైనది. నేనేమీ చేయకున్నను నన్నే సర్వమునకు కారణభూతునిగా నెంచెదరు. అది అదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయాద్ర హృదయులు. నేను భగవంతుడను కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారినెల్లప్పుడూ జ్ఞాపకం చేయుచుందును. ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకు తోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారి బంధములోడి మోక్షమును పొందెదరు. ఇరానీ బాలిక. ఇక ఇరానీ వాని అనుభవమును చదువుడు. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను. మూర్ఛ రాగానే ఆమె మాటలాడలేకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోవుచుండెను. ఏ మందులు ఆమెకు నయం చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదిని ఉపయోగించుమనెను. విలేపార్లేలో నున్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊది తీసుకొని రమ్మనెను. ఇరానీ వాడు ఊదిని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను. మొదట ప్రతి గంటకు వచ్చు మూర్ఛ 7 గంటలకొకసారి రాసాగెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నిమ్మలించెను. హార్తా పెద్ద మనిషి. హార్తాపుర నివాసియగు వృద్ధుడొకరు మూత్రకోశంలో రాయితో బాధపడుచుండెను. అట్టి రాళ్ళు ఆపరేషన్ చేసి తీసెదరు కనుక ఆపరేషన్ చేయించుకొమ్మని సలహా ఇచ్చిరి. అతడు ముసలివాడు, మనోబలం లేనివాడు. ఆపరేషన్ కొప్పుకొనకుండెను. అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండెను. ఆ గ్రామపు ఇనాముదారు అచటకు వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊది ఉండెను. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకొని దానిని నీళ్లలో కలిపి తండ్రికిచ్చెను.
5 నిమిషములలో ఊది గుణమిచ్చెను. రాయి కరిగి మూత్రం వెంబడి బయటపడెను. వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యెను. బొంబాయి మహిళ. కాయస్థ ప్రభుకులంనకు చెందిన బొంబాయి స్త్రీ ఒకతే ప్రసవించు సమయంన మిగుల బాధపడుచుండెను. ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగుల బాధపడుచుండెను. ఆమెకేమియూ తోచకుండెను. బాబా భక్తుడు కళ్యాణ్వాసుడగు శ్రీరామమారుతి ఆమె ప్రసవించు నాటికి షిరిడీకి తీసుకొని పొమ్మని సలహా ఇచ్చెను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి. కొన్ని మాసములు అక్కడ నుండిరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యం వలన సంపూర్ణ ఫలం పొందిరి. కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చెను. మామూలుగానే యోనిలో అడ్డు కనిపించెను. ఆమె మిగుల బాధపడెను. ఏమి చేయుటకు తోచకుండెను. బాబాను ధ్యానించెను. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదిని నీళ్లలో కలిపి ఇచ్చిరి. 5 నిమిషములలో ఆ స్త్రీ సురక్షితముగా ఎట్టి కష్టం లేక ప్రసవించెను. దురదృష్టం కొలది చనిపోయిన బిడ్డ పుట్టి ఉండెను. కానీ తల్లి ఆందోళనము బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తి అందించుకొనిరి. 34వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్.